మళ్ళా రాసుకొచ్చింది మావని వార్తలు బాగా రాసుకొచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్కి. ఇక్కడ మళ్ళా సిగ్గు లేకుండా వాడలే. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్ బై. బీఆర్ఎస్ తో పొత్తును బీజేపీ భగ్నం చేసింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అందులో భాగమే. బహుజన వాదాన్ని గుండెల్లో దాచుకుంటా. ఎట్లా దాచుకుంటావు? బీఆర్ఎస్ పార్టీలోకి పోయినాక నువ్వు బీఆర్ఎస్ వాదాన్ని మోయాలి. మళ్ళా బహుజన వాదాన్ని అక్కడికి పోయి జై భీమ్ అనొచ్చు. ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా జై భీమ్ అనొచ్చు. ఎందుకంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్థం. అడిగిపోయి జై బహుజన అన్నాడు అనుకో, కేసీఆర్ పిలిచి రా బిడ్డ జర్ర ఇట్లా రా. ఇది బీఎస్పీ పార్టీ అనుకుంటున్నా, బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నావు బిడ్డ? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, జై బీఆర్ఎస్ అనాలి, జై బహుజన అనలేవు. మళ్ళీ బహుజనవాదాన్ని నా జేబులో దాచుకుంటా, నా పై అంగిలో దాచుకుంటా, నా గుండెల్లో దాచుకుంటా. నీ గుండెలో దాచుకుంటే వచ్చేది ఏమున్నది? ఇప్పుడు పార్టీని ఆగం చేసిపోయినాక నేను అప్పటికీ చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అనర్హుడురా నాయన బీఎస్పీ పార్టీకి, ఆయనకు ఈక తెలియదు తోక తెలియదు అని చెప్పిన. అబ్బా మీరు మంచిగా ఇప్పుడు ఆ ఐడియా వచ్చింది. బీఎస్పీ మాజీ స్టేట్ ప్రెసిడెంట్కి ఫోన్ చేద్దాం, ఆయన ఏం చెప్తారో చూద్దాం. మంద ప్రభాకర్ అన్నకు ఫోన్ చేద్దాం. మంచి ఇంటలెక్చువల్, మంచి సబ్జెక్ట్ ఉన్నాడు మంద ప్రభాకర్ అన్న. ఎస్, మంద ప్రభాకర్ అన్న దొరికింది పో. ఎస్, మంద ప్రభాకర్ అన్నతో మాట్లాడదాం. మాజీ స్టేట్ ప్రెసిడెంట్. వేరే కాల్లో తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है. మంద ప్రభాకర్ అన్న అన్నాడు, తమ్ముడు ఇక్కడ కాదు మాయావతి గారి దగ్గర మిమ్మల్ని జాయిన్ చేస్తా అంటే, మాయావతి గారి దగ్గర జాయిన్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఎవరు ఉన్న రెడ్డు ఆర్ఎస్ ప్రవీణ్ సారే. అలా జాయిన్ చేసినా కూడా ఇక్కడ రపరప ఉంటుంది సార్ తోటి. వద్దులే అన్న అని చెప్పిన. ఇక అన్న చేస్తాను వాళ్ళు. అన్న జై భీమ్. జై భీమ్ అన్న. అన్న మేము లైవ్ లో ఉన్నామన్నా. ఒక రాష్ట్ర ఇప్పుడు మన బీఎస్పీకి పరిణామాల మీద ఒక 5 నిమిషాలు మీరు మాకు సమయాన్ని కేటాయించాలి. హలో హలో ప్రభాకర్ అన్న, వీళ్ళకు భయం ఉన్నది. మరి వీళ్ళు ఎందుకు భయపడతారో దేనికి భయపడతారో అర్థం కాదు. అలా కాదు. ఇక ముందు పాట తీసేసుకోరు. ఇటువంటి ప్రజల ముందు మీరు ఎందుకైనా పోయినో వేరే పార్టీలకు చెప్పకపోతే మీరు ఎందుకు అసలు లీడర్లుగా అంటే ఇంకా ఈ బహుజన ప్రజలను ఇంకా నమ్మించి ఎన్ని రోజులు పబ్బం గడుపుతారు ఇట్లా? ఈయనేమో మాజీ స్టేట్ ప్రెసిడెంట్ మంద ప్రభాకర్, మంచి జ్ఞానం ఉన్నాడు, మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, క్లాసులో అద్భుతంగా చెప్తాడు. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఎందుకు ఎగనామం పెట్టిపోయింది అని అడుగుదామంటే కట్ చేసి పడేసారు. ఓకే, అది వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ చిల్కా ప్రవీణ్ అన్న. సలీం నీకు ధన్యవాదాలు. తెలంగాణ గురించి మాట్లాడాలి. తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను బట్టలు విడదీసే వ్యక్తిగా నువ్వు మారాలి. ఒకేలాగా బట్టలు ఎందుకు కానీ వాళ్ళ అరాచకాలు మొత్తం చెప్తాను మనం. వాళ్ళ అరాచకాలు మొత్తం చెప్తాం, వాళ్ళ అరాచకాలు అన్ని బయట పెడతాం. వాళ్ళు ఏ హామీలు ఇచ్చిందో ఏమేమి నెరవేర్చలేదో కూడా అన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం.